పరిశ్రమల సహకారంతో విద్యార్థులకు విద్య పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విశ్వవిద్యాలయంలో అవసరమైన శిక్షణ ఇస్తామని వీసీ విజయభాస్కర్రావు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని వీఎస్యూలో వివిధ పరిశ్రమల ప్రతినిధులతో వీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ప్రతినిధుల సూచనల మేరకు పరిశ్రమలో పనిచేయుటకు అవసరమైన స్కిల్ను పరిగణలోకి తీసుకుని ఆ తరహాలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సునీత, ఇండస్ట్రియల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండస్ట్రీతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఆయిల్ అండ్ ఫ్యాట్ ఇండస్ట్రీస్ కానివ్వండి, డైరీ ఇండస్ట్రీస్ కానివ్వండి, అదర్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే మన యూనివర్సిటీలో చదివినటువంటి స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ ఎలా రావాలి, మనకు చెప్పేటువంటి కరికులంకి ఇండస్ట్రీ వాళ్ళు ఆఫర్ చేసేటువంటి టెక్నాలజీకి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఎలాగా పూర్తి చేయాలి. అంటే మన స్టూడెంట్స్ రేపు కోర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ కోర్స్ అయిన ఇమీడియట్గా ఇండస్ట్రీలో జాబ్ కావాలి అంటే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి. ఎందుకంటే ఇండస్ట్రీ యొక్క మ్యాండేట్ వేరే ఉంటుంది, ఇండస్ట్రీ వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే ఉంటాయి. ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా టెక్నాలజీ కానివ్వండి వాళ్ళ చేంజెస్ కానీ అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు బయటకు వెళ్ళిన స్టూడెంట్కి మనము ఇచ్చిన ట్రైనింగ్ సరిపోతుందా లేదా, ఇంకా ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, దాంట్లో ప్రాక్టికల్గా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇండస్ట్రీ హెల్ప్ తీసుకొని వీళ్ళని ఇంకా కొంచెం బెటర్గా ట్రైనింగ్ చేసే దానికోసం ఈరోజు తర్వాత ఏ అయితే కోర్సెస్కి అయితే డిమాండ్ ఉందో ఇందాక అనుకున్నట్టు డైరీ టెక్నాలజీ కానివ్వండి, ఆయిల్ అండ్ ఫ్యాట్ టెక్నాలజీ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్కి డిమాండ్ ఉన్న చోట కొత్త కోర్సెస్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఇండస్ట్రీ సహకారంతో వాటిని ముందుకు తీసుకెళ్ళడం, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా స్ట్రెంథన్ చేసుకోవడం, కోర్సెస్ అన్ని పెట్టుకొని స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ పెంచి వాళ్ళకి కోర్స్ అవగానే ఎంఎస్సీ కోర్స్ అవగానే వాళ్ళందరినీ మనం ఇది చేస్తే జాబ్ వచ్చేలాగా చేయడం అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశము. ఈ మీటింగ్ ఇలాగే మన ఇండస్ట్రీ పార్ట్నర్స్ కూడా అందరూ చాలా ఓపిక్గా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ సజెషన్స్ అన్ని కూడా మేము ఇన్కార్పొరేట్ చేస్తాము. ఇక్కడ ప్రతి నెలలో ఒక మీటింగ్ అనేది తప్పకుండా చేసి ఈ మీటింగ్ని ఇక్కడితో ఆపకుండా కంటిన్యూ చేయాలి. ప్రతి నెల కూడా ఫాలో అప్ యాక్షన్ తీసుకొని ఇండస్ట్రీ విజిట్స్ చేయడము, అలాగే ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఉండడము. నేను వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను. కొంతమందిని ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కింద వాళ్ళంతా జాయిన్ అవ్వండి అని చెప్పాను. బోర్డ్ ఆఫ్ స్టడీస్లో కూడా మెంబర్స్గా వస్తామని చెప్పాము. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి టీచ్ చేయడము, ఒకవేళ ఫిజికల్గా రాకపోతే ఆన్లైన్లో వచ్చేసిన టీచింగ్ చేయడము, అక్కడ జరిగేటువంటి ల్యాబ్లో జరిగేటువంటి టెక్నాలజీ డిజిటల్ మోడ్ ద్వారా పిల్లలకి చూపిస్తే వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుందని సజెస్ట్ చేశారు. ఆ విధంగానే వాళ్ళకి మార్కెటింగ్ కూడా కావాలి. మనకి ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ పెంచుకొని చిన్న చిన్న ఐడియాస్ ఏదైనా ఉంటే దాన్ని స్కేలప్ చేసి ఇండస్ట్రీకి పనికి వచ్చేలాగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్ కూడా చేసి ఇక్కడ ఇండస్ట్రీ యూనివర్సిటీ సెంటర్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ కంపెనీస్ వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ సహకారంతో మన యూనివర్సిటీని డెవలప్ చేయాలని ఈరోజు ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. వన్స్ అగైన్ నేను ఇక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రీ వాళ్ళ గురించి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ as a grand success and we'll follow it up. Thank you. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం నెల్లూరు జిల్లా.